సెలబ్రేషన్ నల్గొండ క్రాంతి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇందులో చాలా వరకు లారీ డ్రైవర్స్ వేరే వేరే రాష్ట్రాల నుంచి భారతదేశంలో ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళకి డ్రైవింగ్ చేసేటప్పుడు లాంగ్ సైడ్ ఉందని చెప్పి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితులు ఉన్నాయి. సో మనం డాబాకి వచ్చినప్పుడు ఈ డాబా వాళ్ళు ఎక్కువసేపు గడుపుతారు కాబట్టి ఇక్కడ మనం వాళ్ళకి ఐ టెస్టింగ్ అనేది జరుపుతున్నాము. ఈ ఐ టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎమ్మటే అయినంత వరకు త్వరలోనే వాళ్ళకి మనము అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమైతుందంటే రాత్రిపూట ఎనీ టైం డ్యూరింగ్ ద డే ఫార్ సైడ్ లో మనకి సైట్ అనేది పెట్టడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గివచ్చు అనేది ఆలోచనతో మనకి ఇది పెట్టడం జరిగింది. ఆర్ఎంపీ శాఖ మంత్రివర్యులకి, ఎమ్మెల్యే దక్రేకర్ గారికి, ఎస్పీ సార్, టీటీసీ గారికి, చిటియాల మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకి, లారీ డ్రైవర్లు అందరికీ నా నమస్కారం అండి. ఇది ఇంతకుముందు ఎస్పీ సార్ చెప్పినట్లు నిన్న ఆర్ఎంపీ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో గతంలో ఒక వీక్ ఒక సప్తాహంగా ఇది జరుపుకున్న కార్యక్రమాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్ఎంపీ శాఖ ఆధ్వర్యంలో ఒక మంత్లీ సెలబ్రేషన్గా జరుపుకోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారి మన నల్గొండ జిల్లాలో పోలీస్ శాఖ ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిన్న ఒక ఎవరికి రాని ఆలోచన మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లారీ డ్రైవర్లు చాలా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు. వారి ప్రాణాన్ని కాపాడే బాధ్యత వాళ్ళ మీద ఎట్లాగో ఉంటుంది. దాంతోపాటు పెద్ద ప్రమాదం జరగకుండా చూడడం కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. కాబట్టి ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వట్టిమర్తి ఒక క్లస్టర్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక ढाबाని ఎంపిక చేయడం జరిగింది. यहाँ पे काफ़ी सारे लॉरी ड्राइवर वाले भी हैं। आपको पता है कि दुर्घटना से देर वाली कई बार ऐसा होता है कि समय नहीं होता, पैसा नहीं होता, इसलिए हम अपने चश्मे नहीं बनवाते हैं, आँखों का टेस्ट नहीं करवाते हैं। पर यहाँ पे दोनों चीज़ों का इसका हल है। यहाँ पे आपका समय भी ज़ाया नहीं होगा क्योंकि आप यहाँ आके मुफ्त में अपनी आँखों का जांच करा सकते हैं। आप इस बात को ज़रूर अपने जहन में रखें कि आप गाड़ी से కొద్దిగా లోపం ఉండి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీ ప్రాణాన్ని కాపాడాలి, ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం మనందరి అదృష్టంగా భావించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. కంటి చూపు లోపం ఉన్నటువంటి వాళ్లకు ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్, లేకుంటే అద్దాలు అవసరం ఉంటే అద్దాలు కూడా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తాం. గౌరవ పెద్దలు వెంకయ్య సారు ఈ జిల్లా మంత్రివర్యులుగా బాధ్యత చేపట్టి సంవత్సరం అవుతున్నటువంటి క్రమంలో మన విజయవాడ నేషనల్ హైవే గతంలో డజన్ల కొద్ది యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోయేటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. ఈ హైవే మొత్తం యాక్సిడెంట్ స్పాట్స్ను గుర్తించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నితిన్ గడ్కరీతో మాట్లాడి దీన్ని 6 లైన్ రోడ్డుగా చేయడంతో పాటుగా కార్యక్రమం ప్రజలందరికీ ఎంతో మంది యాక్సిడెంట్లో బాధపడుతూ కుటుంబాలని అనాథాలుగా మారుస్తూ ఎంతో మంది హ్యాండిక్యాప్డ్గా పర్మనెంట్గా కాళ్ళు చేతులు విరిగిపోయి ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ యాక్సిడెంట్లు చనిపోవడం, అందులోనూ మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నప్పుడు మనకు ఉన్న పోలీస్ రికార్డు ద్వారా కానీ ఇవన్నీ తెలుసు. ఈ సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దాదాపు ప్రతిరోజు 70 నుంచి 80,000 వెహికల్స్, ఇప్పుడున్న ట్రాఫిక్ జంలో 80,000 వెహికల్ పైపోయి ఎక్కువ హెవీ ట్రాఫిక్ రోడ్ ఇది. ఈ రోడ్లో యాక్సిడెంట్లు తగ్గించడానికి, వారికి సంబంధించిన డ్రైవర్కి సంబంధించిన సమస్యలు తగ్గించడానికి మొట్టమొదటిసారి మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఇతరు శరద్ పవార్ గారికి, అలాగే డ్రైవర్స్ అందరూ కూడా, మీ అందరూ కూడా క్షేమంగా జాగ్రత్తగా ఉండే విధంగా మీకోసం ఏర్పాటు చేసే కార్యక్రమం కాబట్టి మీరందరూ ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ క్యాంపుని ఫేజ్ ఫేజ్ గా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా పెట్టడం,
బహుశా ఏ స్టేట్ లో కూడా ఏ హైవే మీద కూడా ఏ जिला कलेक्टर ये एसपी కూడా పెట్టలేదు। ये पहली बार है हमारा डिस्ट्रिक्ट में ऐसा काम लगा है। अब अच्छा तालियां मारना, जो बाहर वाला है वो यूपी से है, बाहर स्टेट वाला है। एक ऐसे बोले तो आपका जिंदगी का है, आपके ऊपर अभी हमारा मैडम बोले कलेक्टर मैडम आपका बाल बच्चे आपको आपके साथ आप खाने आपका एम्प्लॉयमेंट के वास्ते ड्यूटी करते, रात में चलाते, दिन में चलाते, मगर दूसरा घंटे में तो 8 घंटे के बाद रोज गाड़ी रोक के बाजू रोक के सोना पड़ता, ड्यूटी चेंज हो जाता। इधर तो 12 घंटा 16 घंटा भी चलाते गाड़ी, नींद में भी चलाते और उसके अंदर भी जो आप नेग्लेक्ट करते हैं, ड्यू टू आपको टाइम नहीं रहते, पैसे कम रहते या ऐसा आन का टेस्ट नहीं कर लेते। इसीलिए हमारा गवर्नमेंट हमारा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो अच्छा काम कर रहे हैं, पहले उसको वो लोगों को मुबारकबाद बोलते हुए हर एक ड्राइवर को यही मैं रिक्वेस्ट कर दूं, ये यूज करके और इसके बाद भी एक्सीडेंट नहीं होने पर तो आपका हाथ में ముఖ్యంగా ఇక్కడ డ్రైవర్లు మన చిట్యాల అసోసియేషన్ వాళ్ళు, నార్కెట్పల్లి అసోసియేషన్ వాళ్ళకు కూడా దాదాపు 1000 లారీలు ఉన్నాయి। ఇక్కడ 1000 లారీలు 2 సెంటర్లో మీ అందరూ కూడా ఎందుకంటే చిట్యాల నుంచి చౌటుప్పల్లో మనం యాక్సిడెంట్ రికార్డు తీస్తే ఎక్కువ యాక్సిడెంట్ స్పాట్స్ అవి అక్కడ మనం పెద్దకాపట్ దగ్గర కానీ చిట్యాల కూడా మనకు ఫ్లైఓవర్తో పాటు అండర్ పాస్ పెట్టుకున్నాం, భోగిపోయే రోడ్డు అట్లా 17 బ్లాక్ స్పాట్స్ లో నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయితే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయినాయి ఇవన్నీ 325 కోట్ల రూపాయలతో। దాంతో పాటు ఈ నెల డిపిఆర్ టెండర్ కూడా జనవరిలో కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ నాటికి హైదరాబాద్ విజయవాడ ఇప్పటికే మల్కాపూర్ వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 6 లేన్గా చేయడం జరిగింది। మే 1వ తారీఖు నుంచి అంటే ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా గడ్కరీ గారు చెప్పిన డేట్ తో సహా చెప్పిన వారు నేను సీఎం గారు పోయినప్పుడు హైదరాబాద్ విజయవాడ 6 లేన్గా ఎక్కడెక్కడ జంక్షన్స్ లో ఎక్కడెక్కడ అండర్ పాస్ బ్రిడ్జెస్ ఎక్కడ వెడల్పు కావాలన్నా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ 2009 లో ఇక్కడనే అప్పుడు రోషయ్య గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు కూడా నేనే మినిస్టర్ గా ఉంటుంది। అప్పుడు సింగిల్ రోడ్ ఉండే, చిన్న రోడ్, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు అప్పుడు జయపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గా కొట్లాడి అప్పుడు మనం డబుల్ లేన్ గా 4 లేన్ గా చేసుకుని మనం వివేక ఆపోజిట్ గ్రౌండ్ లో మనం పబ్లిక్ మీట్ పెట్టి ఫౌండేషన్ షో వేసుకున్నాం। దీని మళ్ళా ఇప్పుడు కూడా ఇంకా 3 నెలల్లోనే ఇవన్నీ చేసి 6 లేన్ గా చేయడం, దీన్ని గడ్కరీ గారిని ఎప్పుడు ఆయన దగ్గర పోయినా కానీ కుమ్మటెడ్డి డెత్ రోడ్ కా రోడ్ అంటే విజయవాడ రోడ్డు గురించి అడుగుతారు ఎప్పుడైనా। ఈ రోడ్డు చాలా డేంజరస్ రోడ్ ఇది, ఇంకా ఒక 2 ఇయర్స్ మే నుంచి 2 ఇయర్స్ లో 6 లేన్ గా కంప్లీట్ చేస్తాం। అప్పటి వరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి। ఒక లారీ హెవీ వెహికల్సే కాదు, ఆర్టీసీ డ్రైవర్లు కానీ ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ సైడ్కి మీకేంటంటే యాక్సిడెంట్ అయ్యి మీ 10 మంది చనిపోయినా కానీ మీరు ఆన్ ది స్పాట్ మళ్ళా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసుకొని కేసు రాసుకొని వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా జైలు పంపరు వాళ్ళు ఆర్టీసీ, నెక్స్ట్ డే బెయిల్ వస్తుంది వాళ్ళకి। మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు బండి నడిచేటప్పుడు సీట్ బెల్ట్ కార్లో పోయినా సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవడం, లేన్ మెయింటైన్ చేయాలి। ఫస్ట్ హెవీ వెహికల్ అయితేనేమో సెకండ్ లేన్ లో ఫస్ట్, హై స్పీడ్ వెహికల్ కార్లు అయితే ఫస్ట్ లేన్ లో మెయింటైన్ చేయాలి। అటు ఇటు సిగ్నల్ మారేటప్పుడు వితౌట్ సిగ్నల్ వేయకుండా రోడ్డు పక్కన జరగకూడదు। ఇలా ఎన్నో యాక్సిడెంట్ 30 ఏళ్ళుగా నా చేతుల మీదనే ఎంతో వందల మందిని చనిపోయి హాస్పిటల్లో కూడా నా కారులో కూడా ఎన్నోసార్లు వేసుకోవడం జరిగింది। అందుకని మీ అందరికీ ఒక మంచి ఈ రోజు దేశంలో ఎక్కడ లేని కార్యక్రమం, డ్రైవర్స్ కు ఐ టెస్ట్ చేయించి వారికి అద్దాలు కూడా ఫ్రీగా మేమే ఇప్పిస్తాం। మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, నేను, మా ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి అండగా ఉంటాం। మీరు మాత్రం బాగా దీని మీద మనం ఎందుకంటే ఒక కుటుంబాన్ని కాపాడితే చాలా మంది, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు లేకపోతే వాళ్ళకు ఓవర్ డ్యూటీ చేస్తే పైసలు ఎక్కువ వస్తాయేమో, లేకపోతే ఇసుక లారీ లేకపోతే 2 ట్రిప్పులు పోతే ఎక్కువ పైసలు పడతాయేమో,
ఇంకా మోటార్ సైకిల్ అయితే వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ట్రిపుల్ లైన్ చేసుకుంటూ చెవు కింద ఫోన్ పెట్టుకుని నడుపుతుంటారు. ఆ మధ్యలో పోలీసుల మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ దూరంగా నిలవలేని స్పీడ్ కట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలా భయపడి ఆయన ఫాస్ట్ కట్ చేసి చాలా మంది చనిపోయింది. అందుకని మీరు డ్రైవ్ చేయడం కానీ మీరు ట్రిపుల్ లైన్ చేయడం కానీ వితౌట్ ఎంపీ చేయడం కానీ ఇవన్నీ పాటించినట్టయితే మనం దాదాపు 70% యాక్సిడెంట్స్ మనం తగ్గించుకోవచ్చు. కొన్ని దురదృష్టవశాత్తు అవతల డ్రైవర్ కూడా తప్పుతో మన యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేయలేమని అది దేవుడు ఆ విధంగా తీసుకుపోయిన అనుకోవచ్చు. కానీ తెలిసి మనం కొన్ని యాక్సిడెంట్లు మన చేతులారా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్ చదవండి, ఎంతమంది డ్రైవర్లకు సైట్ డిస్టెన్స్ సైట్లో ఒక 1 month లో తెలిసిపోతుంది. ఇక్కడ మనం జిల్లా మొత్తం కూడా ఈ 1 month డ్రైవ్ మీరు పెట్టండి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. అది అందరికీ అద్దాలు మనమే ఇప్పిస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఏదో బస్సు కనిపిస్తుంది కదా అని చెప్పి అడ్డైపోతుంటారు వాళ్ళు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి నా యొక్క వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలు పరిష్కరించడం ఒకవైపు ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ తో పాటు వాళ్ళు పెట్టుకోకుండా మనమే ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తే తప్పకుండా మనం ప్రజలను రక్షించవచ్చు. పాలకులుగా మన బాధ్యత ఏంటంటే ఇవన్నీ అవేర్నెస్ పెంచినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా పాటిస్తారు. ఇంకా కూడా మా ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్